హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా @tasty treats. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు చాలా ఈజీ అండ్ హెల్తీ స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. 300 గ్రామ్స్ స్వీట్ కార్న్ తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయాక కుక్కర్ మూతను ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతటిని డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ వాటర్ని కర్రీస్లో కానీ లేదంటే ఏదైనా సూప్ ఐటమ్స్లో కానీ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను వాటర్ అంతటిని తీసి ఈ విధంగా పక్కన పెట్టుకుంటున్నాను. స్వీట్ కార్న్ మసాలా చేసుకునే ముందు స్వీట్ కార్న్ తినడం వల్ల వచ్చే ప్రయోజనాలని తెలుసుకుందాం. అధిక పోషకాలు కలిగిన ఆహారంలో స్వీట్ కార్న్ ఒకటి. స్వీట్ కార్న్ని బాయిల్ చేసి, స్టీమ్ చేసి, గ్రిల్ చేసి ఏ రకంగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. హెల్దీ స్వీట్ కార్న్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మెయిన్గా పిల్లలు వెయిట్ తగ్గిపోతున్నారు అనుకున్నప్పుడు ఈ స్వీట్ కార్న్ని వాళ్ళకి రెగ్యులర్గా ఇవ్వడం వల్ల, వాళ్ళ రెగ్యులర్ డైట్లో యాడ్ చేయడం వల్ల స్వీట్ కార్న్ వల్ల వాళ్ళు వెయిట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇందులో B3, B5, B6, B9, B12 ఏ విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. స్వీట్ కార్న్ తినడం వల్ల ఎముకలు, కిడ్నీస్ చాలా ఆరోగ్యంగా ఉంటాయి. హార్ట్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇందులో ఉండే ప్రాస్పరస్ వల్ల కిడ్నీస్కి మేలు చేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్కి కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. చాలా మినరల్స్ అండ్ వైటమిన్స్తో బాండప్ అయి ఉన్న ఈ స్వీట్ కార్న్ మనం తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి మనం రెగ్యులర్ డైట్లో యాడ్ చేసుకోవడం చాలా మంచిది. ఆల్రెడీ ఉడికించేటప్పుడు రాళ్ళ ఉప్పుని యాడ్ చేశాను ఫ్రెండ్స్. అయితే కొంచెం తక్కువైంది, అందుకే సాల్ట్ని యాడ్ చేశాను. అలాగే కారం ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసి బాగా కలుపుకున్న తర్వాత 4 టీ స్పూన్స్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అంతా ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.